నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. అమెరికాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు 1200 ఏళ్ల నాటి సమాధిని తవ్వుతుండగా కోట్లు విలువ చేసే నిధి బయటపడింది. ఈ నిధిని చూసిన శాస్త్రవేత్తలంతా షాక్కి కూడా గురయ్యారు. అమెరికాలోని పనామా సిటీకి సుమారు 110 మైళ్ల దూరంలో ఉన్న ఎల్కానో ఆర్కియాలజీ పార్క్ వద్ద జరుపుతున్న త్రవ్వకాల్లో ఈ నిధి బయటపడింది. సమాధి తవ్వకాల్లో భాగంగా బంగారు నిధితో పాటుగా చాలా వరకు మానవ అవశేషాలను కూడా గుర్తించినట్లుగా శాస్త్రవేత్తలు వెల్లడించారు. అమెరికాలో యూరోపియన్ రాకకు ముందు జీవించిన స్థానిక తెగల జీవితాలను గురించి ఈ సమాధి తెలియజేస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చారిత్రక సంస్కృతిని ఆవిష్కరిస్తోందని కూడా వెల్లడించారు. సమాధిలో బంగారం, మానవ అవశేషాలతో పాటుగా శాలువాలు, బెల్టులు, తిమింగలం పళ్లతో చేసిన చెవిపోగులు, విలువైన వస్తువులు ఉన్నట్లుగా పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. అయితే భారీ సమాధిని గుర్తించినట్లుగా తెలిపారు. ఇందులో ఏకంగా 32 మంది వరకు అవశేషాలను కూడా గుర్తించామని అన్నారు. అంతేకాదు, శాస్త్రవేత్తలు తవ్విన సమాధి కోకల్ సంస్కృతికి చెందిన ఉన్నత వర్గం ప్రభువుగా భావిస్తున్నారు. కోకల్ సంస్కృతికి చెందిన ప్రభువుతో పాటుగా అప్పటి ఆచారం ప్రకారం సమాధిని పూడ్చారని అనుకుంటున్నారు. ఆచారం ప్రకారం 32 మందిని బలి ఇచ్చి విలువైన వస్తువులు, ఆభరణాలు పాతిపెట్టి ఉంటారని కూడా శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఇక 32 మంది అవశేషాలు ఉండొచ్చు అనేది అంచనా మాత్రమే అని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లుగా పురావస్తు శాఖ డైరెక్టర్ జూలియా తెలిపారు. ఇక సమాధిలో దొరికిన బంగారం విలువ కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. సమాధిలో దొరికిన నిధి ఖచ్చితమైన విలువను త్వరలోనే వెల్లడించనున్నారు.